హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మొబైల్ సెన్స్ గురించి చెప్తున్నాను. ఏంటప్పా ఈ మొబైల్ సెన్స్ అని మీరు అనుకోవచ్చు. ఎలా అయితే మనకు కామన్ సెన్స్, మినిమం సెన్స్ అని మనం మాట్లాడుకుంటాం, అలాగే మొబైల్ సెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ మొబైల్ సెన్స్ అంటే ఏంటి, దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. అసలు మెయిన్ మన కామన్ సెన్స్, మినిమం సెన్స్ లాగా ఈ మొబైల్ సెన్స్ అనేది ఎందుకు ఉండాలంటే, ఎప్పుడైనా ఒక వ్యక్తికి మనం కాల్ చేసినప్పుడు సో ఆ వ్యక్తి ఆ కాల్ లిఫ్ట్ చేయలేదంటే దానికి కారణాలు ఉంటాయి. సో ఆ కారణాలు ఏంటనేది మనం గ్రహించాలి. ఫస్ట్ మనం కాల్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే, ఒకటి తను బాత్రూంలో ఉన్నాడని, లేదా తన మొబైల్ సైలెంట్లో పెట్టి నిద్రపోయాడని, లేదా తనకి ఫోన్ లిఫ్ట్ చేయడం ఇష్టం లేదని. సో ఈ 3 కారణాలు ఉంటాయి. సో మనం ముందు గ్రహించాలి. ఒకసారి మనిషికి కాల్ చేసినప్పుడు తను లిఫ్ట్ చేయలేదంటే కనీసం 5 minutes to 10 minutes అనేది గ్యాప్ ఇవ్వాలి. ఇచ్చి మళ్ళీ కాల్ చేసి చూడాలి. అప్పటికీ లిఫ్ట్ చేయలేదంటే మళ్ళీ ఇంకో 10 minutes తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకోసారి కాల్ చేసి అప్పటికీ లిఫ్ట్ చేయకపోతే ఒక మెసేజ్ అనేది మనం పంపించాల్సి ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే కాల్ చేస్తారు, అది లిఫ్ట్ చేయకపోయేసరికి వెంటనే మళ్ళీ రిపీట్ కాల్స్ అనమాట. ఎందుకంటే నాకు అలాంటి కాల్స్ వస్తుంటాయి కాబట్టి చెప్తున్నాను. సో నేను స్నానం చేస్తున్నానంటే కాల్ వస్తుంది, సో నాకు అది వినబడుతూ ఉంటుంది. ఈ లోపు మళ్ళీ కాల్ వచ్చి చూసేసరికి ఒకే నెంబర్ది 7 to 10 times కాల్స్ అనేవి వచ్చేసి ఉంటాయి. అలాగే ఇబ్బంది పెడుతుంటారు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, అవతల వ్యక్తి ఏదైనా బిజీగా ఉన్నాడనో లేకపోతే స్నానం చేస్తున్నాడనో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసరికి కాల్ కట్ చేయడం. సపోజ్ ఎవరికైనా మనం కాల్ చేస్తే ఆ వ్యక్తి ఆ కాల్ని కట్ చేశాడంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి తన మీటింగ్లో ఉన్నాడని లేదా బిజీగా ఉన్నాడని, ఇంకోటి వచ్చేసరికి తను మీతో మాట్లాడడం ఇష్టం లేదని. ఈ టైంలో ఏం చేయాలంటే మనం కాల్ చేయడం ఆపేయాలి. అవసరమైతే ఏమైనా మెసేజ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. కానీ చాలా మంది దీనికి కూడా వరుస పెట్టి కట్ చేసినా మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే కట్ చేయడం అనేది ఆల్మోస్ట్ అందరికి జరగదు, అది లవర్స్కి, ఫ్రెండ్స్కి మాత్రమే జరుగుతూ ఉంటుంది అనమాట. సపోజ్ నా ఫ్రెండ్ నాతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోతే నాకు అతను ఫోన్ చేయగానే నేను తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని అతనికి తెలియాలి కాబట్టి కట్ చేస్తాను. సో ఇది ఎక్కువ పర్సెంట్ లవర్ విషయంలోనో ఫ్రెండ్ విషయంలోనో జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు రిపీట్గా కాల్ చేసినా సరే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మనం కనుక అన్నోన్ పర్సన్ ఎవరైనా కాల్ చేసినప్పుడు వెంటనే కట్ చేశారంటే దానికి ప్రధానమైన కారణం వాళ్ళు మీటింగ్లోనూ బిజీగానూ ఉన్నారని అర్థం. సో అలాంటప్పుడు వెంటనే మనం మళ్ళీ కాల్ బ్యాక్ అనేది చేయకూడదు. అలాంటప్పుడు మనం ఈజీగా హాఫ్ అన్ అవర్ అనేది గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత కాల్ చేయాలి. బాగా ఎమర్జెన్సీ అయితేనే రిపీట్ చేయాలి తప్పితే వెంటనే రిపీట్ అనేది చేయకూడదు. లేదంటే ఏదైనా మెసేజ్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవి వచ్చేసరికి మూడోది వచ్చేసరికి మనకి మెసేజెస్. సో చాలా మంది వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు. దానికోసం వాట్సాప్లో మెసేజ్ చేసేటప్పుడు మెసేజ్ వాళ్ళు చూసుకున్నారా లేదా అనేది కూడా ఆలోచించారు. వెంటనే రిప్లై కోసం వెంటనే మళ్ళీ మెసేజెస్ అనేది పంపిస్తుంటారు. సో ఈ కూడా నాకు చాలా ఎక్కువ జరిగినాయి. సో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ పంపించినప్పుడు మీకు ఒక టిక్ పడుతుంది. సో రైట్ టిక్ పడుతుంది అంటే మీ దగ్గర నుండి మెసేజ్ సెండ్ అయిందని అర్థం. ఒక సింగిల్ రైట్ టిక్ పడితే మీ దగ్గర నుండి మెసేజ్ సెండ్ అయిందని అర్థం. అదే రైట్ టిక్లు 2 పడితే వాళ్ళకి మెసేజ్ డెలివరీ అయిందని అర్థం. అంత మాత్రాన చూసుకున్నారని అర్థం అసలు అది కానే కాదు. అదే టిక్లు బ్లూ కలర్లో మారిపోతే, కలర్ మారితే అప్పుడు వాళ్ళు చూసుకున్నారని అర్థం. సో ఆ తర్వాత మీరు రిప్లై కోసం మళ్ళీ ఇంకో మెసేజ్ అనేది పంపించవచ్చు. కానీ ఇక్కడ నుంచి మీరు మెసేజ్ పంపించి మీ దగ్గర సింగిల్ టిక్ ఉన్నప్పుడే వెంటనే అంటే డెలివరీ ఇంకో వచ్చిందో లేదో కూడా చూసుకోకుండా వెంటనే చాలా మంది అలా పంపిస్తుంటారు. సో అది కూడా మొబైల్ సెన్స్లో ఒక భాగం, అది కూడా చేయకూడదు. ఇంకోటి వచ్చేసరికి టైం సెన్స్. సో ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా మనం కాల్ చేయాలనుకుంటే అది రిలేటివ్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరికైనా మనం కాల్ చేయాలంటే నైట్ బిలో 10 లోపే మనం కాల్స్ అయినా మాట్లాడాలి. ఎమర్జెన్సీ అనుకుంటేనే 11 అయినా సరే 12 అయినా కాల్ చేయొచ్చు, బాగా ఎమర్జెన్సీ అయితేనే. సో అలాగే మార్నింగ్ టైం వచ్చేసరికి 9 తర్వాతే కాల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది నైట్ ఇప్పుడు మనకి ఇంటర్నెట్లు అన్నీ ఉన్నాయి. సో కొంచెం లేట్గా నిద్రపోయే వాళ్ళు ఉంటారు, లేదా కొంతమంది నైట్ షిఫ్ట్ వర్క్ చేసి వచ్చి మళ్ళీ నిద్రపోయే వాళ్ళు ఉంటారు. సో అలాగే చాలా కేటగిరీస్ ఉంటాయి. ఎంత ఉన్నా సరే మనం 9 తర్వాత ఎందుకు చేయాలంటే చాలామంది ఆఫీస్ టైము 9 కల్లా వెళ్ళిపోతుంటారు. సో వీళ్ళు 9 తర్వాత అంటే మనం 9:30 తర్వాత చేస్తే వీళ్ళు ఆఫీస్ చేరుకుంటారు. ఆ తర్వాత మనం కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు. లేదు మీరు 9కి ముందు చేస్తే కొంతమంది జర్నీలో ఉంటారు, అంటే మీకు ఆఫీస్కి వెళ్ళడానికి తొందరలో ఉంటారు. ఆ టైంలో కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఆ టైంలో చికాక్గా ఉండొచ్చు, లేదా వాళ్ళు బైక్ మీద ఉండొచ్చు, అందువల్ల ఆ టైంలో కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు. సో ఇలా ఉంటాయి. అంటే మీరు ఎమర్జెన్సీ కేసెస్ అయితేనే, అంత మార్నింగ్ పెద్ద ఎమర్జెన్సీ కేసెస్ అయితే ఏమి ఉండవు. సో మీరు కాల్ చేసేటప్పుడు ఏంటంటే ముందు మనం టైం చూసుకోవాలి. నాకు మొన్న ఒక కాల్ వచ్చింది, టైం చూస్తే నైట్ 2:10 అయింది. ఆ టైంలో ఆయన కాల్ చేసి అన్న ఇప్పుడే మీ వీడియో చూసాను, నాకు ఒక డౌట్ అన్న. ఏం చెప్పాలి చెప్పండి? అంత ముందు నైట్ నిద్ర లేదు, అలాగే ఈ నైట్ ఏదో అప్పుడే నిద్రపోతున్నాను, ఒక 11:30కి ఏమో నిద్రపోయాను. మంచి నిద్రలోకి వెళ్తుండగా కాల్ వచ్చింది. ఏం చెప్పాలి ఆ టైంలో? తమ్ముడు టైం ఎంతో చూసుకున్నావా అన్న, అంతే. కాల్ వెంటనే కట్ చేసాడు. నా నిద్ర మొత్తం డిస్టర్బ్.
మళ్ళీ 4 వరకు నిద్ర పట్టలేదు. సో మామూలుగా అంటే నాలాగే అందరూ ఉంటారని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే మనం టైం కూడా చూసుకోవాలి. కాల్ సెన్స్ అంటే ఈ టైంలో మనం కాల్ చేస్తున్నాము, సో ఈ టైంలో చేయొచ్చా లేదా అనే మినిమం కామన్ సెన్స్ అనేది కూడా మనకు ఉండాలన్నమాట. అలాగే చాలా మంది నన్ను వాట్సాప్ మెసేజ్ ఎలా డిలీట్ చేయొచ్చా, వాట్సాప్ మెసేజ్ డిలీట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్గా వాట్సాప్ మెసేజ్ ఒకసారి సెండ్ చేసిన తర్వాత డిలీట్ చేయడం అనేది జరగదు. అలా కాకుండా మీరు ప్రైవేట్ మెసేజెస్ ఏమైనా చేసుకోవాలంటే బెస్ట్ది టెలిగ్రాము. సో మీరు టెలిగ్రామ్లో మీరు చాట్ చేసుకోండి. టెలిగ్రామ్లో ఒక కొత్త ఫీచర్ అనేది రావడం జరిగింది. సో అందులో వచ్చేసరికి ఏంటంటే మీరు టైం సెట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక వ్యక్తికి మీరు మెసేజ్ సెండ్ చేశారంటే అది 5 సెకండ్స్లో మెసేజ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయేలాగా అక్కడ టైం సెట్ చేసుకోవాలి. అది మీ 2 సెకండ్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఉంది. సో మీరు అక్కడ మీరు మీ టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సపోజ్ 5 సెకండ్స్ మీరు టైం సెట్ చేసుకుని అవతల వ్యక్తికి మెసేజ్ పంపించగానే అవతల వ్యక్తికి రిసీవ్ అయిన వెంటనే సో వాళ్ళు చూసుకున్న 5 సెకండ్స్కి మెసేజ్ అనేది బూమ్ మాయమైపోతుంది అనమాట. సో ఈ ఫ్యూచర్ అనేది దాంట్లో ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.